స్కందపురాణ మహేశ్వరకాండ కేదారఖండ చాప్టర్ 8 ఒక దొంగ కథ మరియు రామావతారం. ఒకప్పుడు ఒక ఘోర పాపి దొంగతనానికి అలవాటు పడి తన ధర్మాన్ని విస్మరించాడు. జూదంలో సర్వస్వం కోల్పోయి అప్పు తీర్చడానికి దారి లేక రాత్రివేళ ఒక శివాలయంలోకి చొరబడ్డాడు. గంటను దొంగలించడానికి ఏకంగా శివలింగంపైనే అడుగుపెట్టాడు. కానీ పరమశివుడు అతని తప్పును చూడలేదు. తనను చేరుకోవడానికి ఆ పాపి చూపిన సాహసాన్ని అత్యున్నత భక్తిగా భావించి అతనికి తన సామీప్యాన్ని ప్రసాదించాడు. ఇదే క్రమంలో రావణాసురుడి వృత్తాంతం కూడా వస్తుంది. శివగణాలకు అధిపతి అయిన నందీశ్వరుడు శైలాదుడు సాక్షాత్తు రుద్రస్వరూపం. రావణుడు తన విజయగర్వంతో కైలాసానికి వెళ్ళినప్పుడు ఈ ఘట్టం జరిగింది. రావణుడు తన సోదరుడైన కుబేరుని ఓడించి అతని సంపదను పుష్పక విమానాన్ని లాక్కున్నాడు. కుబేరుడు శివుని శరణు వేడగా రావణుడు అక్కడికి వచ్చి నందిని, కుబేరుడు ఇక్కడే ఉన్నాడా, అతన్ని నాకు అప్పగించు అని గద్దించాడు. నందీశ్వరుడు భక్తితో శివుని కోరుకుని వానరు రూపాన్ని పొంది ఉన్నాడు. రావణుడు నంది ముఖాన్ని చూసి కోతిముఖం అని వెటకారంగా నవ్వాడు. రావణుడి అహంకారానికి ఆగ్రహించిన నంది ఇలా శపించాడు: నన్ను చూసి వానరముఖమని పరిహసించావు కాబట్టి నాలాంటి ముఖం కలిగిన వానరాలే నీ లంకను, నిన్ను సర్వనాశనం చేస్తాయి. నందీశ్వరుడే ఆ తరువాత రాముడికి సహాయం చేయడానికి హనుమంతుడిగా జన్మించాడు.